వితౌట్ కస్టర్డ్ పౌడర్ హెల్దీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూద్దాం. హీట్ అయిన బాణల్లో 8 బాదాంలు, 8 జీడిపప్పు, గుప్పెడు తామర గింజలు అంటే ఫుల్ మఖానా వేసి డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలను, 1 టేబుల్ స్పూను మెలన్ సీడ్స్ వేసి 2 నిమిషాలు రోస్ట్ చేసి బాదాం తప్ప మిగతా వాటిలో పాలు పోసి బాదాంను నీళ్ళు పోసి 15 నిమిషాలు నాననివ్వాలి. అదే బాణల్లో ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటరు పోసుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ చిక్కగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇది దగ్గరకు వచ్చి కోవాలాగా తయారవ్వాలి. కొన్ని పాలల్లో కుంకుమ పువ్వును వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన తామర గింజలు, వలిసిన బాదాం పప్పులు, నానబెట్టిన కుంకుమ పువ్వు, 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల బెల్లం మరియు చేసి ఉంచుకున్న ఫ్రెష్ కోవాను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని దీనిలో మీ దగ్గర ఉన్నట్లయితే ఫ్రెష్ క్రీమ్ 4 టేబుల్ స్పూన్లు మరియు కండెన్స్డ్ మిల్క్ 3 టేబుల్ స్పూన్లు వేస్తే రుచి మరింత అమోఘంగా ఉంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, మస్క్ మెలన్ కర్బూజా పండు, దానిమ్మ గింజలు మరియు అరటి పండును వేసి కలపాలి. ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా న్యాచురల్గా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. దీనిని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని యమ్మీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్. డ్రెస్సింగ్ కోసం కొన్ని అక్రూట్స్ అంటే వాల్నట్స్ను ఎయిర్ ఫ్రైయర్లో కానీ స్టవ్ మీద కానీ వేయించి పొట్టు తీసి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో 200 degrees టెంపరేచర్ దగ్గర 2 minutes వీటిల్ని రోస్ట్ చేశాను. రోస్ట్ చేసి పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఈ ఫ్రూట్ సలాడ్ను తీసి సర్వింగ్ బౌల్లో వేసుకొని వేయించి పెట్టుకున్న వాల్నట్స్ను వీటి మీద డ్రెస్సింగ్ చేయాలి. ఈ వేసవిలో చల్లని ఫ్రూట్ సలాడ్ తింటుంటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ కస్టర్డ్ పౌడర్ లేకుండా ఈ ఫ్రూట్ సలాడ్ను ట్రై చేయండి.